సో ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మీరు కస్టమైజేషన్ చేస్తున్నప్పుడు ఏమైనా డౌట్స్ వచ్చాయా? మధ్య నేను ఒకసారి తన తర్వాత నేను స్క్రీన్ షేర్ చేస్తాను. ఓకే, ఓకే సార్. ఎస్. హలో మేడం. హలో. ఆ, హలో మేడం. ఎ- రేవతి మేడం. చెప్పండి, రేవతియా? ఆ, ఎస్, చెప్పండి రేవతి. తన స్క్రీన్ షేర్ చేస్తాను మేడం. ఓకే. సో ఫస్ట్ తినది అయిపోనివ్వండి రేవతి, చేతురు. ఓకే, 1 by 1. పేజ్ రీఫ్రెష్ చేయండి అనుష ఒకసారి. ఓకే. సో ఇన్స్టలేషన్స్ కి వెళ్ళండి. ఇక్కడ డిలీట్ చేసేయండి. డిలీట్. ఎస్. కిందికి రండి. కంప్లీట్. రిమూవ్ ఇన్స్టలేషన్. ఓకే. సో రిటర్న్ టు వర్డ్ప్రెస్ మేనేజ్మెంట్. ఇన్స్టాల్ చేయమంటున్నా మళ్ళీ, లేకుంటే చేయండి. మ్యామ్ ఇక్కడ యూజర్ అడ్మిన్ నేమ్ పాస్వర్డ్ తీసుకోండి అనుష. అనుష అదే ఇండియా అదే కదా మ్యామ్. సో బిఫోర్ ఇన్స్టాలింగ్ మనకు డిఎన్ఎస్ రికార్డ్స్ దగ్గర ప్రాబ్లం వస్తుంది కాబట్టి ఒకసారి అకౌంట్ దగ్గరికి వస్తారా అనుష? మనం అక్కడ సెట్ చేసాక ఇక్కడికి వద్దాం. ఇక్కడ ఇన్స్టాల్ చేసినా కూడా డిఎన్ఎస్ రికార్డ్స్ అంటే ఫస్ట్ టైం మనం నేమ్ సర్వర్ స్పేస్ చేస్తున్నప్పుడు ప్రాపర్ గా చేయకపోతేనే ఈ ప్రాబ్లం వస్తుంది. ఆ రోజు మీరు .com తో కూడా పక్కన సంథింగ్ యాడ్ చేసి పేస్ట్ చేసాం కదా ఫస్ట్ టైం. చేయలేదు ఒకసారి అనుకుంటా మ్యామ్. అకౌంట్ కి రండి. ఇప్పుడు అకౌంట్. ఇన్స్టాలేషన్ అయితే రిమూవ్ చేసాం మనం. మళ్ళీ క్రియేట్ అకౌంట్ దగ్గరికి రండి ఇన్ఫినిటీ ఫ్రీలో. ఓకే. సో ఇది క్లోజ్ చేసేయండి. పక్కన ఉంది రైట్ మన అకౌంట్ ట్యాబ్, అది ఓపెన్ చేయండి. యాక్చువల్ గా జూమ్ ది పైన టాప్ బార్ ఇది కనిపిస్తుంది. షిఫ్ట్ షిఫ్ట్ నేను యాక్సెస్ తీసుకుందునా మీది. ఓకే మ్యామ్. సో ఓకే అవుతుంది. మేడం ఇక్కడ ns2infinityfree.com ఫస్ట్ అని ఉంది కదా, అక్కడ వరకు టైప్ చేయాలి మ్యామ్. నేమ్ టు లేదు, సర్వర్స్ .com వరకు. .com వరకే కదా. ఆ, మ్మ్. అక్కడ వరకే చేశాను మ్యామ్, పేస్ట్ చేశాను. అంటే ఫస్ట్ టైం మనం చేస్తున్నప్పుడు ఒకసారి మిస్టేక్ చేసాం మనం. ఆహా. మేబీ అందుకేమైనా ఎర్రర్ వస్తుందో, బట్ వన్స్ మళ్ళీ కంప్లీట్ గా చేస్తే బెటర్ రైట్. ఓకే.
NS1 కి బిఫోర్ స్పేస్ యాడ్ అయింది మేడం, అది రిమూవ్ స్పేస్ యాడ్ అయిందా? ఓకే ఓకే. సో ఇక్కడ యాడ్ అయింది రైట్. సో యాడ్ అవ్వలేదు. ఇక్కడ స్పేస్ యాడ్ అవ్వట్లేదు బట్ ఎన్ఎస్టీ కొంచెం స్పేస్ అనిపిస్తుంది. టెక్స్ట్ చేస్తే అయిపోద్దాం. ఓకే. ఓకే, మనం అకౌంట్ రిమూవ్ చేయలేదు కదా, మళ్ళీ యాడ్ చేస్తున్నాం కాబట్టి ఎర్రర్ వస్తుంది. సో ఫస్ట్ ఆ అకౌంట్ ని డిలీట్ చేసి సేమ్ ప్రాసెస్ కంటిన్యూ చేస్తారా అనుష? ఇప్పుడు మనం చేసాం అకౌంట్ కదా, ఓకే. అకౌంట్ సి ప్యానెల్ కి వెళ్ళి డిలీట్ చేయొచ్చు. ఓకే. సో ఇక్కడైతే నేమ్ సర్వర్స్ యాడ్ చేసాం కాబట్టి ఫస్ట్ ఆ అకౌంట్ ఒకటి డిలీట్ చేస్తే ఇంకా మన ప్రాసెస్ ఇక్కడేనా అకౌంట్ సెట్టింగ్స్? ఇక్కడ. ఎస్. సో ఇప్పుడు మళ్ళీ సేమ్ ప్రాసెస్ చేస్తారా అనుష? ఓకే మ్యామ్, చేస్తాను. సో ఈ అకౌంట్ అయితే డిలీట్ చేశాను, సేమ్ మనం ప్లస్ క్రియేట్ అకౌంట్. ఈ నేమ్ సర్వర్స్ ఒకటి ప్రాపర్ గా ఇప్పుడు సేమ్ ఎంత టైం తీసుకుంది అలా ప్రాపర్ గా కొద్దిగా చూసి కాపీ పేస్ట్ చేసేయండి అనుష, అయిపోతుంది. ఓకే మ్యామ్, ఓకే చేస్తాను. రైట్. ఎస్. మీతో Yes, yes. డౌట్స్ నేను చేస్తాను. ఓకే. సో రేవతి, సారా Okay. స్క్రీన్ షేర్ చేస్తున్నారు రైట్? ఎవరు? నేను చేస్తున్నాను మేడం. ఎస్ ఎస్. చెప్పండి రేవతి. వచ్చిన మేడం, స్క్రీన్ షేర్ చేశానండి. షేర్ అవుతుంది. ఎస్ ఎస్. సో హోమ్ పేజ్ లో ఇమేజెస్ యాడ్ చేశారు. అంటే ఇట్లా ఓకే, అండ్ సర్వీసెస్ కూడా యాడ్ చేశారు రైట్? ఇన్సైడ్ పేజెస్ ఎవ్రీథింగ్ డ్రాప్ డౌన్ పెట్టారు. నిన్న క్లాస్ ఒకటి నేను మిస్ అదే చేయలేకపోయాను మేడం, 6th క్లాస్. ఓకే, ఈ ఇమేజెస్ కూడా చేంజ్ చేస్తే బెటర్ రేవతి. అన్ని కొంచెం మన లోగా హోమ్ పేజ్ లో చూడరా, పైన హోమ్ పేజ్, వెబ్సైట్, లోగో ఇన్నర్ కూడా పేజ్. క్లారిటీగా, లోగో కూడా క్లియర్ గా కనిపించట్లేదు రేవతి. కొద్దిగా ఫాంట్ Logo- పెంచి ఓకే మేడం. చేయండి ఇంకా కొద్దిగా వర్క్. ఓకే.
అంటే ఫస్ట్ క్లియర్ గా సో ఇంకా చేసారు. మీకు ఈ మనం లోగో పిక్ చేసుకున్నాం కదా క్యాన్వాలో, ఆ లోగో సైజ్ ఇలానే వస్తుంటే మీరు ఈవెన్ యూట్యూబ్ తమ్నైల్ సైజ్, సో రెక్టాంగిల్ షేప్ రావాలంటే యూట్యూబ్ తమ్నైల్ పిక్ చేసుకునైనా లోగో ఎడిటింగ్ చేసి యూ కెన్ యూస్ హియర్. ఓకే, మేడం ఈ ఇన్నర్ పేజ్ ఫ్రంట్ పేజ్ అన్నారు కదా ఇక్కడ హోమ్ పేజ్ లో, ఇది ఇంతేనా మేడం ఇంకేమన్నా యాడ్ చేయాలా? ఇక్కడ హోమ్ పేజ్ లో మీరు స్లైడర్ ఇమేజెస్ 2 ఇమేజెస్ యాడ్ చేశారు రైట్ రేవతి? అవును మేడం. సో ఈ ఇమేజెస్ యాడ్ చేశారు. ఇంకా కిందికి స్క్రోల్ డౌన్ చేయండి, కిందికి. సో ఇది ఫస్ట్ బ్లాక్ అయిపోయింది. ఇక్కడ సెకండ్ బ్లాక్ లో కంటెంట్ యాడ్ చేశారా? ఇక్కడ ఇక్కడ అబౌట్ యూజ్ అని ఉంటది కదా మేడం, ఇక్కడ నాకు రావట్లేదు ఆ పేరు. నేను ముందు కనిపించింది ఇట్లా, నేను అది చేయడం వల్ల వెనక ముందుకెళ్ళి పోయింది ఇది. ఓకే, ఈ సెక్షన్ కనిపించట్లేదా? ఇప్పుడు ఇక్కడ ఈ section లెఫ్ట్ సైడ్ అబౌట్ క్లిక్ చేయండి. సో ఈ పార్ట్ ఈ పార్ట్ ఇక్కడ మీరు రికార్డ్ లో చూసి ఇక్కడ అబౌట్ యూజ్ ఉంది. అబౌట్ అస్ నేను ఎడిట్ చేశాను. యాక్చువల్ గా ఫీచర్స్ పేజ్ ఉంటుంది అందరికి. ఇక్కడ మనకు మన వెబ్సైట్ రిలేటెడ్ గా ఏది కావాలో ఆ నేమ్ ఇస్తాం. నేను ఆ ఫీచర్స్ ని రిమూవ్ చేసి అబౌట్ అస్ హెడింగ్ తీసుకున్నాను. ఇక్కడ హెడ్డింగ్ నేను తీసుకున్నాను మేడం ఇక్కడ. రేవతి, మీరు కూడా ఇప్పుడు ఈ సెక్షన్ ఉంది కదా, ఈ సెక్షన్ లో ఇమేజెస్ యాడ్ చేయండి. ఇమేజెస్ ఎందుకు ఇంటర్లాప్ అయ్యాయి మీవి? ఏ మేడం? అంటే స్పేసింగ్ కరెక్ట్ గా లేదు ఇమేజెస్. ఇవా మేడం? మీరు ఇంకో సెక్షన్ యాడ్ చేయండి రేవతి. కిందికి స్క్రోల్ డౌన్. సో మీరు ఆ సెక్షన్ ని కొద్దిగా డిస్టర్బ్ చేశారు. ఆ సెక్షన్ మళ్ళీ న్యూ యాడ్ చేయండి రేవతి. ఎలా యాడ్ చేస్తారంటే కస్టమైజ్ స్క్రీన్ కి రండి, చెప్తాను. కిందికి స్క్రోల్ డౌన్ చేయండి, మేనేజ్ పేజ్ సెక్షన్స్ లెఫ్ట్ సైడ్. సో ఇక్కడ ఈ అబౌట్ ఫీచర్స్ సెక్షన్ ఉంది రైట్? మనకు ఈ అబౌట్ అస్ సెక్షన్ ఫీచర్స్, ఒకసారి క్లిక్ చేయండి ఫీచర్స్. సో ఇది ఫీచర్స్ సెక్షన్. మీరు ఇక్కడ ఇమేజ్ అప్లోడ్ చేస్తారు, కంటెంట్ యాడ్ చేస్తారు. ఈ అబౌట్ అస్ సెక్షన్ కొద్దిగా మిస్ మ్యాచ్ అయింది కాబట్టి కిందికి స్క్రోల్ డౌన్ అవుతాయి. ప్లస్ యాడ్ న్యూ సెక్షన్ అనే ఆప్షన్ ఉంటుంది. యాడ్ సెక్షన్ అది క్లిక్ చేయండి. ఇక్కడ స్క్రోల్ డౌన్ చేయండి రైట్ సైడ్ లో. ఇక్కడ మీకు రైట్ సైడ్ కొన్ని ఓపెన్ అయ్యాయి, ఓవర్లాపబుల్ అని రైట్ రేవతి? ఇక్కడ దీన్ని స్క్రోల్ డౌన్ చేయండి. ఇది పైన ప్రో వర్షన్స్ ఉన్నాయి, మనకు ఫ్రీ వర్షన్స్ కావాలి. ఇంకా కంప్లీట్ స్క్రోల్ డౌన్. సో మీకు ఏ సెక్షన్ కావాలో ఆ సెక్షన్ పిక్ చేసుకుంటారు, యాడ్ చేస్తారు. ఇక్కడ అబౌట్ అస్ ఉంది రైట్? ఎస్. చేయమంటారు మేడం? ఈ సెక్షన్ ఆల్రెడీ ఉంది కదా, మనం అది రిమూవ్ చేసి ఇది యాడ్ చేస్తే బెటర్. ఇది రిమూవ్ చేసి ఇంకా స్క్రోల్ డౌన్ చేయండి, మల్టిపుల్ ఫీచర్స్ ఉంటాయి. ఇంకా ఇక్కడ స్క్రోల్ డౌన్ చేయండి. సో ఇది అబౌట్ అస్ మాడ్యూల్ కోసం మనకి ఆ ఇమేజెస్ కదా. సో ఈ ఫార్మాట్ లో ఈవెన్ మీరు మనకి ఆల్రెడీ ఒక ఫార్మాట్ ఉంది, ఆ ఫార్మాట్ కాకుండా డిఫరెంట్ ఇమేజెస్ ఇలా పక్కన రావాలి, ఇవన్నీ చూసి మీరు యాడ్ చేసుకోవచ్చు మన థీమ్ కి రిక్వైర్డ్. ఓకే, సో ఇలా ఇమేజెస్ స్లైడింగ్ 1 by 1 ఉన్నాయి రైట్ ఇక్కడ. అలా మల్టిపుల్ అబౌట్ అస్ సెక్షన్స్ ఉన్నాయి. మీకు ఏ టైప్ ఆఫ్ అబౌట్ అస్ ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నారో ఫస్ట్ ఉన్నది అబౌట్ అస్ డిలీట్ చేయండి. చేసిన తర్వాత ఇప్పుడు ఇది కొత్తది యాడ్ చేయండి. రేవతి చెప్పండి. ఇది క్లోజ్ చేసి మీరు అబౌట్ అస్ దగ్గరకు వచ్చి డిలీట్ కొడితే అది డిలీట్ అయిపోతుంది రేవతి. రేవతి ఇప్పుడు ఇది క్లోజ్ చేయండి. మీరు ఈ చిన్నది మనం సైడ్ కి ఓపెన్ అయ్యాయి కదా, వీటిని క్లోజ్ చేయండి. జస్ట్ డిలీట్ కొడితే అది సెక్షన్ డిలీట్ అయిపోతుంది. మీ స్క్రీన్ స్ట్రక్ అయిందా రేవతి? ఇక్కడ మనకు మేనేజ్ పేజ్ సెక్షన్స్ ఉంది కదా,
ఆ డిలీట్ చేస్తే ఆ సెక్షన్ మనకు డిలీట్ అయిపోతుంది. ఈ పక్కన ఉన్న అబౌట్ అస్ లో మీకు ఏ మోడల్లో కావాలో దాన్ని యాడ్ చేసుకోండి. రేవతి, మీ వాయిస్ నాకు వినిపించట్లేదు. రేవతి, ఆర్ యూ దేర్? సారా, మీరు స్క్రీన్ షేర్ చేస్తా అన్నారు రైట్? షేర్ చేస్తున్నాను. వెళ్ళట్టు సారా, అనా అదే యాక్చువల్లీ నాకు లోగో క్రియేట్ చేశాను. దాన్ని ఎట్లా అప్లోడ్ చేస్తుంటే ఎర్రర్ అని వస్తుంది. ఒకసారి చెప్తారా? ఓకే ఓకే. సో కిందికి స్క్రోల్ డౌన్ చేయండి. జనరల్ సెట్టింగ్స్, సైట్ ఐడెంటిటీ, ఇక్కడ లోగో, సెలెక్ట్ లోగో. యాక్చువల్లీ క్యాన్వాలో చేశాను. దాన్ని నాకు ఎలా ఇది చేశాను నేను. ఓకే, ఇది సెట్ ఇది ఎలా ఉంది? షేర్ బటన్ ఉంది రైట్? దిస్ ఇస్ గుడ్. షేర్ బటన్. షేర్, ఎస్. స్క్రోల్ డౌన్ చేసి అక్కడ డౌన్లోడ్ ఉంది రైట్? షేర్ ఆన్ సోషల్ పైన డౌన్లోడ్ ఆప్షన్. కాపీ లింక్ కాకుండా కింద, ఎస్. ఇప్పుడు మీరు వచ్చారు కదా కింద, కంప్లీట్ డౌన్ అది డౌన్లోడ్. డౌన్లోడ్ కొట్టాను. నెక్స్ట్ డౌన్లోడ్ చేయండి మళ్ళీ. అంటే ఇక్కడ ఇదేమో ఇప్పుడు లోగో జనరల్ గా స్క్వేర్ ఫార్మాట్ ఉంటుంది. మనం లోగో తీసుకున్నాం కదా, అది 500x500 ఉంటుంది. మనం సైజెస్ ఏమైనా కస్టమైజ్ చేయాలి అంటే సేమ్ మనం క్రియేట్ డిజైన్ లోకి వెళ్ళి కస్టమ్ డిజైన్ పిక్ చేసుకుంటాం. నేను చూపిస్తాను మీకు ఈ రోజు మళ్ళీ ఒకసారి కస్టమ్ డిజైన్ ఎలా. సో మీది డౌన్లోడ్ అయిపోయింది రైట్? ఇది ప్రీమియం కంటెంట్ ఉంది కాబట్టి ఇది డౌన్లోడ్ అవ్వట్లేదు. మనది ఫ్రీ వర్షన్ కదా మీది. క్యాన్వా పెయిడ్ వర్షన్ లో ఉన్న ఇది టెక్స్ట్ సంథింగ్ ఏదో మీరు యూజ్ చేశారు. సో అందుకు అది ప్రోకి అప్గ్రేడ్ చేసుకోమంటుంది. ఇప్పుడు ఈ మ్యూజిక్ సింబల్ ఉంది రైట్? అది ప్రీమియం లో అవైలబుల్ ఉంది అంట. సో ఫ్రీలో ఉన్నవి తీసుకొని వర్క్ చేయండి సార్ యాజ్ ఆఫ్ నౌ. అంటే ఫ్రీలో అంటే ఇవి లోగోస్ ని బట్టి మనకి పెయిడ్ అలా చూపిస్తుందా? ఇక్కడ ఈ సింబల్ ఉంది రైట్? ఈ సింబల్ మీరు ఈ ఇమేజ్ పిక్ చేసుకునే దగ్గర మీకు ఈ సింబల్ ఉంటుంది, ప్రీమియం సింబల్. సో అది ఈ క్యాన్వా అని మనం 1000 రూపీస్ అలా పే చేస్తే పెయిడ్ వర్షన్ వస్తుంది. సో కొన్ని టెంప్లెట్స్ పెయిడ్ వర్షన్ లోనే అవైలబుల్ ఉంటాయి. సో ఈ స్టార్ సింబల్ ఇది ఉంది రైట్? అది ప్రో సింబల్. అవి ఓన్లీ ప్రో లో వాళ్ళకి డౌన్లోడ్ కి ఆప్షన్ వస్తాయి. మనం ఫ్రీలో ఉన్నవి యూజ్ చేసుకుంటే బెటర్. అంటే ఇది పెట్టచ్చా? అది తీసేసి ఫ్రీలో ఉన్నవి మీరు తీసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఉంది రైట్? ఈ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి యూజ్ చేసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ రిమూవర్ కూడా పెయిడ్ వర్షన్ లోనే అవైలబుల్ ఉంది మనకు. సో కొన్ని టెస్ట్ చేయండి. ఇక్కడ సీ ఆల్ క్లిక్ చేయండి. అక్కడ గ్రాఫిక్స్ లో సీ ఆల్ ఉంది రైట్? సో ఇందులో చాలా ఉన్నాయి కదా, మీరు సెట్ చేసుకోండి అలా ఫ్రీలో ఉన్నవి. ఇలా పెట్టమంటారా ప్రస్తుతానికి? ఎస్. నెక్స్ట్ షేర్, సేమ్ ఇప్పుడు మనం షేర్ చేసి డౌన్లోడ్ చేయాలి. కిందకి వచ్చి డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్, ఎస్. ఇంకొకసారి డౌన్లోడ్. సో ఇప్పుడు ఇది డౌన్లోడ్ అయింది. మీరు మీ వెబ్సైట్ కి రండి. వెబ్సైట్, ఇక్కడ సెలెక్ట్ ఫైల్స్. సో ఇప్పుడు డౌన్లోడ్స్ లోకి వెళ్ళి అది పిక్ చేసుకోండి. లోడ్ సో సెలెక్ట్, ఇక్కడ సెలెక్ట్ రైట్ సైడ్ డౌన్ లో సెలెక్ట్ ఉంది కదా, అది క్రాప్.
సో మీరు కంప్లీట్ గానే తీసుకోవచ్చు, ఏం కాదు. మరి అంత నారో డౌన్ చేయాల్సిన అవసరం లేదు, కొద్దిగా పెట్టండి పెద్దగానే. ఎస్. సో ఇప్పుడు క్రాప్ ఇమేజ్. ఓకే, ఇలా వస్తుంది. ఇలా వస్తుంది. కొంచెం సైజ్ ఇంక్రీజ్ చేయండి. ఓకే, అది ఓకే, నేను తర్వాత చేసేస్తాను. నెక్స్ట్ నాకు ఫోటోస్ ఇక్కడ సైట్ టైటిల్, ట్యాగ్ లైన్, సైట్ ఐకాన్ అన్ని చేంజ్ చేయండి. ఎవ్రీ వన్. ఓకే, ఈ 3 కూడా చేంజ్ చేయండి. నెక్స్ట్ నాకు చెప్పండి సార్. ఫోటోస్ చేంజ్. నేను ఇలా పెట్టాను హోమ్ బ్లాగ్ సర్వీసెస్ లో. ఇలా సర్వీసెస్ లో ఇక్కడ మనకు హోమ్ పేజ్ ఒకటి పాసిబుల్ ఉంటుంది కస్టమైజేషన్ కి. మనం డాష్ బోర్డ్ కి వెళ్ళి ఇన్సైడ్ పేజెస్ లో యాడ్ చేస్తాం. నావిగేషన్ రండి, ఇక్కడ నావిగేషన్. సో ఇన్నర్ పేజ్ నావిగేషన్ అంటున్నారా మీరు సారా? అంటే ఇక్కడ నేను నిన్న యాక్చువల్లీ టెక్స్ట్ చేశాను. నాకు పబ్లిష్ అనే దగ్గర చాలా టైం పట్టింది, సో నేను ఇంకా చేయలేదు. ఇంకొకటి Okay. ఫోటోస్ అప్లోడ్ చేయడానికి కూడా నాకు నేను థీమ్ తర్వాత ఇక్కడ ఈ ఫ్రంట్ పేజ్ నావిగేషన్ క్లిక్ చేయండి. ఇక్కడ మనం లెఫ్ట్ సైడ్ ఓపెన్ చేసాం కదా, ఫ్రంట్ పేజ్ నావిగేషన్. ఇది ఫ్రంట్ పేజ్ నావిగేషన్ అంటే మనది ట్రాన్స్పరెంట్ ఉండాలి అంటే కింద ట్రాన్స్పరెంట్ నావ్ బార్ మీరు ఎనేబుల్ చేస్తారు. ఓకే, అది. సో ఇది ఈ సెక్షన్ కి. ఈ ఇమేజెస్ ఎక్కడ అప్లోడ్ చేస్తారు అంటే హీరో సెక్షన్ కి రావాలి మీరు. హీరో బ్యాక్ వచ్చేసేయండి. ఇక్కడ ఇప్పుడు నావిగేషన్ లో ఉన్నాం. సో మీరు ఇవన్నీ మీకు బ్యాక్ వచ్చేసేయండి. ఇన్నర్ పేజ్ అంటే మనం ఇన్సైడ్ పేజెస్ కి సర్వీసెస్ పేజ్, అబౌటస్, కాంటాక్టర్స్, ఇక్కడ కూడా బ్యాక్ వచ్చేసేయండి. కంప్లీట్ నావిగేషన్ నుంచి బ్యాక్ రావాలి మీరు. యాక్చువల్లీ క్లోజ్ కాదు సారా, ఇది పబ్లిష్ చేయండి. నావిగేషన్ నుంచి ఇటు బ్యాక్ ఆరో మార్క్ ఉంది రైట్, అది క్లిక్ చేయండి. నావిగేషన్ ఇక్కడ మళ్ళీ బ్యాక్. సో ఇది నావిగేషన్ అయిపోయింది. నెక్స్ట్ హీరో సెక్షన్ అంటే ఇమేజెస్ అప్లోడ్ చేసే సెక్షన్ ని హీరో అంటాం. ఫ్రంట్ పేజ్ హీరో. ఇక్కడ ఇమేజ్ ఆప్షన్ ఉందా బ్యాక్గ్రౌండ్ టైప్ లో? ఇమేజ్ పైన డ్రాప్ డౌన్ క్లిక్ చేస్తే స్లైడ్ షో ఉంది. స్లైడ్ షో పిక్ చేసుకోండి మీరు. ఇక్కడ పక్కన ఆప్షన్స్ ఉన్నాయి రైట్, ఈ ఆప్షన్స్ పక్కన ఆప్షన్స్. ఒక్క నిమిషం మధ్య నేను ఇక్కడ కొన్ని ఫొటోస్ నేను డౌన్లోడ్ చేసి పెట్టాను. ఓకే, అంటే ఇక్కడ వేరే ఫొటోస్ అప్లోడ్ చేయాలి అంటే అదే ఇక్కడ చెప్తున్నా. పక్కన ఆప్షన్స్ ఉంది కదా స్లైడ్ షో పక్కన, అది క్లిక్ చేయండి. ఇక్కడ స్లైడ్ షో ఇమేజ్ 1 అక్కడికి వెళ్ళి చేంజ్ ఇమేజ్ చేస్తారు. సో డైమెన్షన్స్ కూడా మీరు స్లైడర్ కి సెట్ అయ్యేలాగా 1500 బై ఇలా 500 అలా సెట్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, ఓకే. సో ఇప్పుడు మీది ఎలా ఇక్కడ హైట్ ఎక్కువ ఉంది, విడ్త్ తక్కువ ఉంది. అది ప్రాపర్ గా మీరు సెట్ చేసి తీసుకుంటే బెటర్. ఓకే, అంటే మనకి ఫోటో అప్లోడ్ చేసిన తర్వాత ఎడిట్ ఆప్షన్ చూపించదా మనకి? ఫోటోని అడ్జస్ట్ చేసుకోవడం అంటారా? అడ్జస్ట్ చేసుకోవడం లేదు, మనం ఎడిటింగ్ లోనే క్రాప్ చేసుకుంటాం దాన్ని. ఎస్. ఓకే. సో ప్రతిదీ చేశాక మీరు పబ్లిష్ క్లిక్ చేస్తేనే మీకు విజిబుల్ అవుతుంది. క్లియర్ రైట్ సారా? ఓకే, క్లియర్. ఎనీ అదర్ డౌట్స్? ఇంకా మిగతా వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మేడం ఒకసారి స్క్రీన్ షాట్ మేడం. చెప్పండి, చేయండి రేవతి. నేను స్టాప్ చేస్తున్నాను ఒక నిమిషం. ఓకే రేవతి, మ్యామ్ screen share శ్రావణి చేయండి. మ్యామ్ చెప్పండి శ్రావణి. స్క్రీన్ షేర్ చేయొచ్చా మ్యామ్? రేవతి చేస్తున్నారు. రేవతి తర్వాత మీరు చేయండి శ్రావణి. ఓకే మ్యామ్, షూర్ మ్యామ్. ఎస్ ఎస్. రేవతి స్క్రీన్ షేర్ చేస్తున్నారా రేవతి? ఎస్ మోహన్, ఈ రోజు చెప్తాను మీకు కాంటాక్ట్ లో షార్ట్ కోడ్ ఏంటి ఎవ్రీథింగ్ ఇప్పుడు సెషన్ లో చెప్తాను.
సో శ్రావణి మీరు స్క్రీన్ షేర్ చేస్తారా? యా మ్యామ్. ఎస్ ఎస్. ఎస్ శ్రావణి చెప్పండి. ఇది యా డెస్క్టాప్ మ్యామ్. మోడ్ లో ఆన్ చేయండి. డెస్క్టాప్ మోడ్ లో నాకు మీది యా మ్యామ్, జూమ్ మ్యామ్ ది అది అడ్డొచ్చింది మేము. జూమ్. సో షిఫ్ట్ కంట్రోల్ ఆల్ట్ హెచ్ కొట్టండి పోతుంది. ఎస్. మ్యామ్ ఇక్కడ నాకు ఆప్షన్ చూపెట్టలేదు మ్యామ్, జస్ట్ ఈ ఆప్షన్స్ మాత్రమే చూపిస్తుంది. అంటే సెట్టింగ్స్ అంటారా? కిందికి స్క్రోల్ డౌన్ చేయండి. లేదు మ్యామ్, రావట్లేదు. థీమ్ రైట్ సైడ్ థీమ్ ఉంది కదా, రైట్ సైడ్ మనం ఎడిట్ చేసే పేజ్ ని కిందికి స్క్రోల్ డౌన్ చేయండి. వన్ సెకండ్ మ్యామ్. ఎస్. ఓకే. యా ఇక్కడ మ్యామ్. జనరల్ సెట్టింగ్స్ ఒకసారి బ్యాక్ వస్తారా? డాష్ బోర్డ్ యా మ్యామ్. క్లోజ్ చేసి డాష్ బోర్డ్ రండి. యా ఒకసారి మ్యామ్. ప్లగిన్స్ ఓపెన్ చేసి చూపించండి నాకు. ప్లగిన్స్ ఇన్స్టాల్డ్ ప్లగిన్స్. సో కిందికి ఇక్కడ స్క్రోల్ డౌన్ చేయండి. మెస్మరైజ్ ఉందా ప్లగిన్? ఎస్ ఉంది. ఓకే. ఇప్పుడు పేజెస్ కి రండి. శ్రావణి పేజెస్ కి రండి. ఆల్ పేజెస్. సో ఇక్కడ మీరు ట్రాష్ చేశారా పేజెస్? ఒకసారి ట్రాష్ ఫోల్డర్ చూపించండి. ట్రాష్. ఫ్రంట్ పేజ్ ఎక్కడుంది శ్రావణి? ఫ్రంట్ పేజ్. మ్యామ్ దిస్ ఇస్ ఓన్లీ ఫ్రంట్ పేజ్ మ్యామ్. ఓమ్స్. వ్యూ చేయండి పేజ్ ని. ఇక్కడ స్క్రోల్ డౌన్ చేయండి. ఓకే. ఇప్పుడు బ్యాక్ రండి శ్రావణి. యా మ్యామ్. నార్మల్ సెట్టింగ్స్ కి రండి. డాష్ బోర్డ్ కి వచ్చి సెట్టింగ్స్ కి రండి. ఓకే. సెట్టింగ్స్. ఎస్. రీడింగ్. సెట్టింగ్స్ లో రీడింగ్ కి రండి. రీడింగ్. సో ఇక్కడ స్టాటిక్ పేజ్ ఎనేబుల్ చేయండి. లేటెస్ట్ పోస్ట్ కాకుండా స్టాటిక్ పేజ్. ఇక్కడ హోమ్ పేజ్ కి హోమ్ పెట్టేసి పోస్ట్ కి బ్లాగ్ పెట్టండి. హోమ్ పోస్ట్ పేజ్ కి బ్లాగ్ పెట్టి సేవ్ చేయండి. స్క్రోల్ డౌన్ చేసి సేవ్ చేంజెస్. సో ఇప్పుడు మీకు కనిపిస్తుంది శ్రావణి. నార్మల్ కస్టమైజ్ స్క్రీన్కి వెళ్ళండి. అపియరెన్స్, కస్టమైజ్. యా మ్యామ్. క్లియర్ రైట్ చేయండి ఎడిటింగ్. నేను సెషన్ స్టార్ట్ చేస్తాను ఈరోజు. ఓకే ఓకే మ్యామ్ మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. మేడం ఓకే. ఎస్ ఎవరు? అనుష మ్యామ్. అనుష చెప్పండి. ఇది హోస్ట్ నేమ్ సర్వర్స్ చేంజ్ చేస్తుంటే అది సార్ రావట్లేదు మేడం మళ్ళీ. సేమ్ ఇప్పుడు ఎర్రర్ వచ్చింది చూడు, అలానే వచ్చిందా అనుష? అసలు అంటే ఆ కాపీ పేస్ట్ చేస్తుంటే అది తీసుకోవట్లేదు మ్యామ్. సేవ్ అని రావట్లేదు ఆప్షన్ కూడా. నేను సో చాలా అయితే సార్లు సెషన్ అయ్యాక జూమ్ లో ఇలానే ఉండండి. మనం మళ్ళీ సార్ట్ అవుట్ చేద్దాం అనుష. ఓకే. ఓకే ఇప్పుడు మ్యామ్. సెషన్ కంటిన్యూ చేస్తాను నేను. మ్యామ్ ఓకే నేను కూడా ఆయుషాన్ మ్యామ్. ఎస్ ఆయిషా చెప్పండి. అది నాకు లోగో దగ్గర ఇమేజెస్ ఇమేజ్ అప్లోడ్ చేస్తే మ్యామ్ నేను 2 ఇమేజెస్ అప్లోడ్ చేశాను. చేసేసరికి నాకు 2 ట్రాన్స్పరెంట్ లో పెడితే కనుక 2 కనబడుతున్నాయి. మామూలుగా అయితే మాత్రాన ఒకటే కనబడుతుంది. అదొక ప్రాబ్లము. ఆ బటన్స్ అది ఉంది కదా, ఆ బటన్స్ పోయినాయి, మిస్ అయిపోయినాయి స్క్రీన్ మీద. స్క్రీన్ ఇంకోటి షేర్ చేయండి ఆయిషా. ఆ, స్క్రీన్ షేర్ చేయండి ఆయిషా. చేస్తున్నాను.
ఓకే. ఇప్పుడు లోగో దగ్గరికి రండి. లోగో మీరు ఇదేనా ఇప్పుడు అప్లోడ్ చేశారు? ఇది అప్లోడ్ చేశాను మ్యామ్. దీనికి ముందు నేను వైట్ బ్యాక్గ్రౌండ్ మర్చిపోయి బ్లాక్ మీద చేసేసరికి ఆ బ్లాక్ కూడా కనబడుతుంది ఆ ట్రాన్స్పరెంట్ లో పెడితే. మామూలుగా అయితే కనబడట్లేదు. ఓకే. ఇంకోటేమో ఇప్పుడు ఇక్కడ రైట్ సైడ్ ఫీచర్స్ ఉంది కదా మేడం. ఈ ఫీచర్స్ యాక్చువల్ గా ఇప్పుడే వచ్చింది. అది ఎందుకు మ్మ్. వచ్చిందంటే ఈ ఇమేజెస్ లోంచి నేను వర్క్ చేస్తున్నప్పుడు ఒక ఇమేజ్ పోయింది అనమాట. మిస్ అయిపోయి ఓకే. డిలీట్ చేశాను బై మిస్టేక్. డిలీట్ మ్మ్, చేసాక మ్మ్. మళ్ళీ నేను ఇక్కడ లెఫ్ట్ సైడ్ మేనేజ్ పేజ్ సెక్షన్ దగ్గరికి వచ్చి ఫీచర్స్ దగ్గర క్లిక్ చేస్తే మళ్ళీ నాకు ఆ ఇమేజ్ వచ్చేసింది. ఇక్కడ ఇమేజ్ ఓకే. వచ్చేసింది బట్ అక్కడ పేజెస్ దగ్గర ఆ ఫీచర్ యాడ్ అయిపోయింది. ఆల్ పేజెస్ లో మీకు ఫీచర్స్ కనిపిస్తుందా డాష్ బోర్డ్ లో? ఆల్ పేజెస్ లో చూడలేదు మేడం. ఇప్పుడు ఇక్కడ వచ్చింది. ఇప్పుడు చేసుకున్న మిస్టేకే నేను. అది ఒకటి చేశాను ఇప్పుడు మిస్టేక్ నేను. ఇది యాక్చువల్ ఓకే. గా పోయింది మళ్ళీ వచ్చేసింది ఇక్కడ ఈ ప్లేస్ లో. యాక్చువల్ జీన్స్ ప్యాంట్ ఉన్నది అది మిస్ అయిపోయింది. ఇందాక డిలీట్ చేశాను మళ్ళీ ఇప్పుడు వచ్చింది. ఇది ట్రాన్స్పరెంట్ చేయండి ఒకసారి. అదే మీరు సేమ్ లోగో ఎర్రర్ వస్తుంది అన్నారు కదా, టాప్ బార్ లో మీరు టాప్ బార్ చేస్తున్నారు. ఆ, హెడర్ సెక్షన్ ని ట్రాన్స్పరెంట్ నావ్ ఎనేబుల్ చేస్తే మీకు లోగో ఇష్యూ వస్తుంది అన్నారు కదా. అదే మేడం. అది ఒకసారి ఎలా వెళ్ళాలి? ఇది క్లోజ్ చేయండి అక్కడ. ఎస్, అది క్లోజ్ చేయండి. అది క్లోజ్ చేయండి. ఇప్పుడు ఫస్ట్ ఒకసారి ఫీచర్స్ కూడా చెక్ చేద్దాం. పేజెస్ కి రండి. పేజెస్ లో ఫీచర్స్ క్రియేట్ అయిందేమో చూద్దాం. ఆల్ పేజెస్ స్క్రోల్ డౌన్ చేయండి. ఓకే, ఇక్కడ ఏం లేదు కాబట్టి సో అది డిఫాల్ట్ గా మీరు సెట్టింగ్స్ చేంజెస్ చేయడం వల్ల వచ్చింది. ఇప్పుడు మన కస్టమైజ్ స్క్రీన్ కి రండి. నావిగేషన్, టాప్ బార్ ఎస్, ఫ్రంట్ పేజ్ బ్యాక్ వచ్చేసేయండి. అక్కడ కింద బ్యాక్ ఉంది కదా. నావిగేషన్ కి ఇవి హెడర్ డిజైన్స్. ఇప్పుడు మీరు ఏది ఎనేబుల్ చేయాలనుకుంటున్నారు ఇక్కడ? ఇవి డిజైన్స్. ఇప్పుడు మీరు యాక్చువల్ గా డిఫాల్ట్ గా ఇది ఉంది కదా, సో ఈ డిజైన్ కూడా చేంజ్ చేసి ఇక్కడ ఫ్రీలో కూడా ఉన్నాయి రైట్. ఇక్కడ కొద్దిగా కర్వ్స్ వచ్చి కింద ఇలాంటి డిజైన్స్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. యాజ్ ఆఫ్ నో ఇక్కడ నుంచి బ్యాక్ వచ్చేసేయండి ఐషా. మీరు నార్మల్ స్లైడర్ యూజ్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ నావిగేషన్ క్లిక్ చేయండి. ఎస్, క్లిక్ చేసి ఫ్రంట్ పేజ్ నావిగేషన్, టాప్ బార్ కాదు, ఇక్కడ ట్రాన్స్పరెంట్ చేయండి. ఇది బ్లాక్ ఇలా కనబడుతుంది. ఇలా రాకూడదు అంటే మీరు లోగోని బ్యాక్గ్రౌండ్ రిమూవర్ అని ఒకటి ఉంటుంది. ఆ ట్యాబ్ లోకి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ ని రిమూవ్ చేసి డౌన్లోడ్ చేసుకుని అది అప్లోడ్ చేస్తే దెన్ అది ఏ బ్యాక్గ్రౌండ్ కైనా అది సింక్ అయిపోతుంది మనది. అది ఎక్కడ చేయాలి ఇప్పుడు? ఇది జనరల్ గా అయితే కనబడట్లేదు. క్యాన్వా పెయిడ్ వర్షన్ లో మనకు ఉంది ఆప్షన్. లేదు అంటే బ్యాక్గ్రౌండ్ రిమూవర్, బీజీ రిమూవర్ అని ఉంటుంది. నార్మల్ గూగుల్లోకి వెళ్ళి టైప్ చేస్తే ఆ వెబ్సైట్ కి వెళ్ళి మీ లోగోని అప్లోడ్ చేయండి, చేసి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసేయండి. ఓకే, గూగుల్లోకి వెళ్ళి చేయాలా మేడం అది? పక్క ట్యాబ్ లో ఓపెన్ చేసి బ్యాక్గ్రౌండ్ రిమూవర్ అని టైప్ చేసి మీకు వెబ్సైట్ ఓపెన్ అవుతుంది ఐషా. ఇప్పుడు అందులోకి చేయడం వెళ్ళి ఈ తర్వాత ఇమేజ్ అప్లోడ్ చేస్తారు. అది యాక్చువల్ గా నేను చేసిన చేసి ఇమేజ్ కనబడుతుంది కదా, వైట్ కూడా కనబడుతుంది, అవునవును. ఈ బ్లాక్ కూడా కనబడుతుంది. ఆ ట్రాన్స్పరెంట్ లో పెడితేనే బ్లాక్ కనబడుతుంది, ఆ ట్రాన్స్పరెంట్ లోంచి తీసేస్తే ఆ వైట్ కనబడుతుంది. ఆ ఓకే, ట్రాన్స్పరెంట్ లో సో పెడితే అందుకే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి అప్లోడ్ చేయండి. మనకి అప్పుడు ఏ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నా ప్రాబ్లం ఉండదు ఐషా. ఓకే మేడం. ఓకే, తర్వాత ఒకసారి ట్రై చేయండి. బీజీ రిమూవర్ అని ఉంటుంది, నేను టైప్ చేసి పెడతాను మనకు నోట్ ప్యాడ్ లో కూడా. ఓకే మేడం. ఇంకోటి ఇక్కడ సో అలా నాకు అప్లోడ్ చేసి చూడండి. ఫీచర్స్ సెక్షన్ మీరు సెట్టింగ్స్ లో చేంజ్ చేశారు కాబట్టి దాన్ని రిమూవ్ చేయొచ్చు. నాట్ అన్ ఇష్యూ. నేను చూపిస్తాను మీకు ఓకే. స్టెప్ బై ఇంకోటి స్టెప్, ఏమో ఇక్కడ తర్వాత బటన్స్ చూపిస్తాను. ఉన్నాయి కదా మేడం, ఇక్కడ బటన్స్ చెప్పారు కదా మీరు, యాక్షన్ బటన్ అది అవి యాక్చువల్ రిమూవ్ డిలీట్ అయిపోయాయా? అయిపోయింది. డిలీట్. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉంది కదా, స్క్రోల్ డౌన్ చేయండి. ఇక్కడే స్క్రోల్ డౌన్ చేయండి. అది ఇక్కడే కదా. హీరో సెక్షన్ కి రండి. మనకి హీరోలో కదా బటన్స్, ఇది నావిగేషన్ లో ఉన్నాం. క్లోజ్ చేసి బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్, ఇది నావిగేషన్ కింద హీరో. సో ఫ్రంట్ పేజ్ హీరో.
ఇక్కడ షో బటన్స్ క్లిక్ చేయండి. 2 షో బటన్స్ కూడా ఎనేబుల్ చేస్తే మీకు వచ్చేస్తాయి అవి. ఓకే. 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 క్లియర్ రైట్ ఐషా? ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అంతే మ్యామ్. ఇంకా మిగతా వర్క్ చేయలేకపోయాను. నేను చేస్తాను ఈరోజు. ఓకే ఓకే Ma'am, ఓకే one నేను second, ఈరోజు ma'am. సెషన్ స్టార్ట్ చేస్తాను. ఇంకా డౌట్స్ ఒకసారి మళ్ళీ లాస్ట్ లో డిస్కస్ చేద్దాం ఎవ్రీవన్. ఓకే. 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 yes. So let me share my screen. సో మనం హోమ్ పేజ్ వరకు కస్టమైజేషన్ చూసాం. ఆ హోమ్ పేజ్ కి ఇమేజెస్ ఎక్కడి నుంచి తీసుకోవాలో ఎవ్రీథింగ్ మీరు చేశారు కూడా. కంటెంట్ తీసుకున్నారు, ఇమేజెస్ యాడ్ చేశారు. బట్ ప్రతి చోట ప్రతి సెక్షన్ లో మీరు ఇమేజెస్ అప్లోడ్ చేస్తున్నారు. డిఫాల్ట్ గా టెంప్లెట్ తో ఏ సైజ్ వచ్చింది ఫస్ట్ అది చెక్ చేసుకొని మన ఇమేజ్ ని కూడా సేమ్ సైజ్ కి మనం ఎడిటింగ్ కస్టమ్ సైజ్ చేస్తాం. క్రాపింగ్ చేసి అప్లోడ్ చేస్తే మీకు ఆ కంటెంట్ కూడా సైజ్ అన్నది చేంజ్ అవ్వదు. ఓకే. సో ఈ రోజు ప్లగిన్స్ గురించి డిస్కస్ చేద్దాం మనం. సో ప్లగిన్స్ అంటే ఎక్స్ట్రా ఫీచర్స్ యాడ్ చేస్తాయని చెప్పాను నేను. సో ఇప్పుడు మన థీమ్ లో కాంటాక్టర్స్ ఫామ్ చూసారు. వెబ్సైట్ ఓపెన్ చేస్తాను నేను. సో ఇక్కడ కాంటాక్టర్స్ దగ్గరికి వెళ్తే ఇక్కడ ఒక ఫామ్ పెట్టాలి. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ మీకు షార్ట్ కోడ్ అడుగుతుంది. సో ఈ థీమ్ తో మనకు కాంటాక్టర్స్ ఫామ్ ఇవ్వలేదు. సో ఈ ఎక్స్ట్రా ఫీచర్ మనం తీసుకురావాలి అంటే సో మీరు ఇవన్నీ నేర్చుకోవాలి. అంటే అపియరెన్స్ లో ఏముంటాయి, ప్లగిన్స్ అంటే ఎక్కడ, యూజర్స్ లో ఏముంటాయి, ఎవ్రీథింగ్, ట్యాగ్స్ ఎక్కడ ఉంటాయి, కేటగిరీస్, మీకు ఈ డాష్ బోర్డ్ అనేది బాగా అలవాటు అయిపోవాలి. సో అపియరెన్స్ కింద ప్లగిన్స్ కనిపిస్తుందా, ప్లగిన్స్ క్లిక్ చేస్తారు. చేసి యాడ్ న్యూ ప్లగిన్. సో ఇక్కడ సెర్చ్ ప్లగిన్స్ కనిపిస్తుందా, మనం ఏవైతే కొత్తవి ఇన్స్టాల్ చేసుకుంటాం యాప్స్ ప్లే స్టోర్ లోకి వెళ్ళి. సో ఇది ఒక టైప్ ఆఫ్ ప్లే స్టోర్ అనుకోవచ్చు. మనం సెర్చ్ ప్లగిన్స్ లోకి వెళ్ళి ఇప్పుడు మనకు కాంటాక్టర్స్ ఫామ్ కావాలి. సో మీరు అది టైప్ చేస్తారు. కాంటాక్టర్స్ ఫామ్ కోసం టైప్ చేస్తే మల్టిపుల్ మనకి డిఫరెంట్ యాప్స్ ఎలా కనిపిస్తాయి. అలానే ఈ కాంటాక్టర్స్ ఫీచర్ మన వెబ్సైట్ లో తీసుకురావాలి అంటే ఇవి డిఫరెంట్ ఫీచర్స్. అంటే ఇది WP ఫార్మ్స్ వాళ్ళది, ఇది ఫార్మినేటర్ కాంటాక్ట్ ఫామ్, డిఫరెంట్ అంటే డిఫరెంట్ కంపెనీస్ నుంచి చేశారు రైట్. అలాంటివి మనకు కనిపిస్తాయి. ఇలా అన్ని చూసి మనం ఒక యాప్ ఎలా ఇన్స్టాల్ చేసుకుంటాం, ఇన్స్టాలేషన్స్ రివ్యూస్ చూసి చేసుకుంటాం. సేమ్ అదే ఫార్మాట్ మనం ఇక్కడ కూడా ఫాలో అవుతాం. మల్టిపుల్ ఇలా ఇన్స్టాల్ నౌ క్లిక్ చేస్తారు. నేను ఇప్పుడు నింజా ఫార్మ్స్ ఇది ఇన్స్టాల్ నౌ క్లిక్ చేశాను. క్లిక్ చేసి యాక్టివేట్ క్లిక్ చేస్తాం. సో ఇలా మీరు మల్టిపుల్ ఉన్నాయి రైట్, మీరు డిఫరెంట్ కూడా ట్రై చేసి చూడొచ్చు. సో ఇది ఒక నింజా ఫార్మ్స్ అనేది ఒక ఫార్మాట్. ఇప్పుడు మనం ఏదైతే ప్లగిన్ ఇన్స్టాల్ చేసాం దేనికోసం, కాంటాక్టర్స్ ఫామ్ కోసం, అది మనకి ఇక్కడ డాష్ బోర్డ్ లో కనిపిస్తుంది. నింజా ఫార్మ్స్ అది క్లిక్ చేయండి. నింజా ఫార్మ్స్ క్లిక్ చేస్తే మనకు డిఫాల్ట్ గా ఈ నింజా ఫార్మ్స్ లో కాంటాక్ట్ మీ ఫామ్ ఇచ్చేసాడు. లేదు మనకి ఇది వద్దు అనుకుంటే యాడ్ న్యూ క్లిక్ చేసి కొత్త ఫార్మ్స్ కూడా క్రియేట్ చేసుకుంటాం. సో యాజ్ ఆఫ్ నౌ మన వెబ్సైట్ కి ఒక కాంటాక్టర్స్ ఫామ్ కావాలి. కొన్ని స్కూల్స్ వెబ్సైట్ చేస్తారు, అక్కడ రిజిస్ట్రేషన్స్ ఇలాంటి డిఫరెంట్వి అవసరం అవుతాయి. లేదు ఫ్రీలాన్సింగ్ దే ఒక వెబ్సైట్ చేస్తున్నాం, మన వెబ్సైట్ లోని కెరియర్స్ పేజ్ ఒకటి పెడతాం, అంటే ఇంటర్న్స్ ని తీసుకోవడానికి అలా. సో రెజ్యూమ్ అప్లోడ్ ఇలాంటి ఫీచర్స్ కూడా మనం ఇక్కడ నుంచి యాడ్ చేసుకుంటాం. సో డిఫాల్ట్ గా ఇచ్చిన కాంటాక్ట్ మీ నేను ఓపెన్ చేస్తున్నా. చేశాక వాడు ఏమి ఇచ్చాడు, నేమ్ ఇచ్చాడు, ఈమెయిల్, మెసేజ్ ఇచ్చాడు మనకి ఈ ఫామ్ తో. కానీ మేజర్ ఫీల్డ్ ఫోన్ ఫీల్డ్ లేదు ఇక్కడ. సో మనకి కొత్త ఫీల్డ్స్ ఏమైనా కావాలి అంటే ఇక్కడ ప్లస్ యాడ్ న్యూ ఫీల్డ్ ఉంది రైట్, అది మనం క్లిక్ చేస్తాం. క్లిక్ చేస్తే ఇక్కడ మల్టిపుల్ ఫీల్డ్స్ ఓపెన్ అవుతాయి. సో మనకి ఏ ఫీల్డ్ కావాలి అది మనం సెర్చ్ చేస్తాం. ఫోన్. సో ఫోన్ ఫీల్డ్ కనిపించింది. ఈ ఫోన్ ఫీల్డ్ ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాం ఇక్కడ. సో చేశాక ఇక్కడ మీరు రిమైనింగ్ ఫీల్డ్స్ చూస్తే రిక్వైర్డ్ కనిపిస్తున్నాయి ఇలా రెడ్. సో మనం ఫోన్ ఫీల్డ్ ని కూడా రిక్వైర్డ్ ఫీల్డ్ చేద్దాం. ఇక్కడ సెట్టింగ్స్ కనిపిస్తుందా, అది క్లిక్ చేస్తాం. చేసి ఇక్కడ రిక్వైర్డ్ అంటే ఈ ఫీల్డ్ ని మనం రిక్వైర్డ్ చేస్తున్నాం. అంటే యూజర్ వచ్చి ఈ నంబర్ ఇవ్వకుండా సబ్మిట్ చేస్తే సబ్మిట్ చేయలేడు, ఎర్రర్ త్రో చేస్తుంది. మెసేజ్ ఫీల్డ్ రిక్వైర్డ్ వద్దు నాకు. సెట్టింగ్స్ లోకి వెళ్తాం, రిక్వైర్డ్ తీసేస్తాం. మనం యూజర్ ఫ్రెండ్లీ ఫార్మ్స్ పెట్టాలి. ఇప్పుడు మనం మెసేజ్ అన్ని రిక్వైర్డ్ పెడితే ఫామ్ ఫిల్ చేయకుండా వెళ్ళిపోతారు యూజర్స్. సో నేను దీన్ని రిక్వైర్డ్ ఫీల్డ్ తీసేసాను. సో నేమ్, ఫోన్, ఈమెయిల్ రిక్వైర్డ్ పెట్టాను, రిమైనింగ్ మెసేజ్ ని రిమూవ్ చేశాను. సో ఓకే, నాకు ఈ ఫార్మాట్ నచ్చింది అనుకున్నప్పుడు ఇక్కడ పబ్లిష్
క్లిక్ చేస్తాం మనం. పబ్లిష్ క్లిక్ చేసాం రైట్. ఇక్కడ లెఫ్ట్ సైడ్ కి వస్తే ఫామ్ ఫీల్డ్స్ పక్కన ఈమెయిల్స్ అండ్ యాక్షన్స్ ఉంది, అందులోకి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. అంటే ఇప్పుడు రికార్డ్ సబ్మిషన్ సక్సెస్ మెసేజ్ అంటే ఏది రావాలి, రికార్డ్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ, ఆ మెసేజ్ ని కూడా మనం ఇక్కడికి వెళ్ళి సెట్టింగ్స్ లోకి వెళ్ళి చూస్తాం. సబ్మిట్ చేశాక ఈ కన్ఫర్మేషన్ ఈమెయిల్ వాస్ సెండ్ టు దిస్ అని వచ్చింది. మనము ఇక్కడ ఈమెయిల్ కన్ఫర్మేషన్ ఎనేబుల్ పెట్టాం కాబట్టి ఈ ఫీచర్ వచ్చింది మనకు. జనరల్ గా ఫామ్ సబ్మిట్ చేశాక ఇది ఎనేబుల్ లో ఉంటే ఏమవుతుంది అంటే వాళ్ళకు మళ్ళీ సబ్మిట్ చేయాలా వద్దా అని ఒక ఈమెయిల్ కన్ఫర్మేషన్ వెళ్తుంది యూజర్ కి. జనరల్ గా యూజర్స్ అంత టైం ఉండదు మళ్ళీ ఈమెయిల్ కి వెళ్ళి దాన్ని కన్ఫర్మ్ చేసుకునేంత టైం. సో మనం వస్తున్న యూజర్స్ ని మిస్ అవుతున్నాం కాబట్టి నేను దీన్ని డిసేబుల్ చేస్తున్నా, అంటే వాళ్ళకి ఈమెయిల్ కన్ఫర్మేషన్ అడగొద్దు అని చెప్తున్నా. సో డైరెక్ట్ గా అక్కడ సబ్మిట్ క్లిక్ చేస్తే సబ్మిట్ అయిపోవాలి. సో ఇలా ఇది డిసేబుల్ చేసి పెట్టుకోవడమే బెటర్. ఇంకా రిమైనింగ్ వి ఎనేబుల్ ఉంటుంది. ఈమెయిల్ నోటిఫికేషన్ అంటే మీరు సబ్మిట్ చేశారు అని వాళ్ళకు ఒక కన్ఫర్మేషన్. ఈ ఈమెయిల్ కన్ఫర్మేషన్ అంటే వాళ్ళు మళ్ళీ ఈమెయిల్ లోకి వెళ్ళి కన్ఫర్మ్ క్లిక్ చేస్తేనే మన డేటాబేస్ లోకి వాళ్ళది స్టోర్ అవుతుంది. క్లియర్ రైట్. సో ఈ సక్సెస్ మెసేజ్ కూడా మీరు చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ చేయొచ్చు. ఫామ్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ. సో ఇది వద్దనుకుంటే వీ కెన్ రిమూవ్ దిస్. సో ఇదంతా యాడ్ చేశాక పబ్లిష్. మనం ఏదైనా చేంజెస్ చేస్తే మళ్ళీ పబ్లిష్ చేస్తాం ఇక్కడ అంతే. సో ఇప్పుడు నాకు ఒక కాంటాక్ట్ ఫామ్ కి క్రియేట్ చేసాం రైట్. ఇప్పుడు మనం బ్యాక్ వెళ్దాం. డిఫాల్ట్ గా వాళ్ళు ఇచ్చిన కాంటాక్ట్ మీ ఫామ్ నేను తీసుకుని ఎడిటింగ్ చేశాను. ఇది వాళ్ళు ఇచ్చారు రైట్. లోడ్ అవుతుంది, లెట్ ఇట్ లోడ్. కాంటాక్ట్ మీ, ఇక్కడ ఒక షార్ట్ కోడ్ క్రియేట్ అయింది. ఈ షార్ట్ కోడే మనం మీరు ఎడిటింగ్ చేస్తున్నప్పుడు మీకు ఒక షార్ట్ కోడ్ అడిగి ఉంటుంది. ఈ షార్ట్ కోడ్ కనిపిస్తుందా, దీన్ని మనం కాపీ చేసుకుంటాం. చేసుకొని మన థీమ్ కస్టమైజేషన్ కి వెళ్దాం. ఇప్పుడు నార్మల్ గా ఈ కస్టమైజేషన్ స్క్రీన్ లో మనం అన్ని ఆల్మోస్ట్ చేసాం హోమ్ పేజ్ వరకు. చేశాక బ్లాగ్ పోస్ట్ కూడా యాడ్ చేశారు. ఈ కాంటాక్ట్ అస్ పెండింగ్ ఉంది. ఇక్కడ పెన్సిల్ బటన్ మీద మీరు క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఒక షార్ట్ కోడ్ అడుగుతుంది. ఆ షార్ట్ కోడ్ ని ఇక్కడ పేస్ట్ చేసి అప్లై చేంజెస్. సో పబ్లిష్ క్లిక్ చేద్దాం. మన పక్క ట్యాబ్ కి వెళ్ళి రిఫ్రెష్ చేద్దాం. కాంటాక్ట్ అస్ ఫామ్ కనిపిస్తుందా. సో ఇలా మనం ఫార్మ్స్ యూజ్ చేసుకుంటాం, త్రూ ప్లగిన్స్ యూజ్ చేసుకుంటాం. సేమ్ ఫామ్ నేను కాంటాక్టర్స్ పేజ్ లో కూడా పెట్టాలనుకుంటున్నా. ఇన్సర్ట్ పేజెస్ లో కంటెంట్ ఎలా యాడ్ చేస్తాం ఎవ్రీథింగ్ మీకు ఇప్పుడు చూపిస్తాను. సో ఇప్పుడు హోమ్ పేజ్ వరకు అయిపోయింది. ఇంకా కొన్ని వెబ్సైట్స్ చూస్తూ ఉంటాం రైట్. మనం ఇక్కడ వాట్సాప్ ఫీచర్, లైవ్ చాట్ ఫీచర్ ఇవన్నీ ఉంటాయి. సో వాటిని ఎలా తీసుకొస్తాం. ప్రతి ఎక్స్ట్రా ఫీచర్ మన వెబ్సైట్ కి ఏ ఎక్స్ట్రా ఫీచర్ తీసుకురావాలన్నా ప్లగిన్స్ లోకి వెళ్తాం. ఇప్పుడు నేను నా వెబ్సైట్ కి ఒక వాట్సాప్ ఐకాన్ యాడ్ చేయాలనుకుంటున్నా. సో మన రిక్వైర్మెంట్ ఏంటి, ఇక్కడ యాడ్ న్యూ ప్లగిన్ క్లిక్ చేస్తారు. ఇప్పుడు కాంటాక్టర్స్ ఫామ్ కోసం కాంటాక్టర్స్ ఫామ్ అని సెర్చ్ చేస్తాం. సో నాకు ఇప్పుడు ఒక వాట్సాప్ ఐకాన్ యాడ్ చేయాలనుకుంటున్నా. సో వాట్సాప్ అని టైప్ చేస్తారు. సో ఈ వాట్సాప్ ఫీచర్ రిలేటెడ్ గా మల్టిపుల్ ఆప్షన్స్. ఇది 2 మిలియన్ యాక్టివ్ ఇన్స్టాలేషన్స్ ఉన్నాయి, 4+ మిలియన్ ఉన్నాయి. సో ఇలా రివ్యూస్ ఎవ్రీథింగ్ చూసి మీకు నచ్చిన ఒక ప్లగిన్ ని ఇన్స్టాల్ నౌ చేస్తారు, యాక్టివేట్ చేస్తారు. ఇన్స్టాల్ నౌ, యాక్టివేట్. సో నేను సోషల్ చాట్ క్లిక్ టు చాట్ వయా వాట్సాప్ దీన్ని యాక్టివేట్ చేశాను. ఇక్కడ సో మనం ఎప్పుడైతే ఇక్కడ ప్లగిన్ ని యాక్టివేట్ చేస్తామో ఇక్కడ లెఫ్ట్ సైడ్ మనకు అది కనిపిస్తుంది. క్లిక్ చేసి దాని రిలేటెడ్ గా డాక్యుమెంటేషన్ ఎవ్రీథింగ్ సెట్టింగ్స్ మనకి ఇక్కడ ఉంటాయి. సో ఇప్పుడు ఇక్కడ బటన్ క్లిక్ చేస్తారు. క్లిక్ చేస్తే బటన్ రిలేటెడ్ గా సెట్టింగ్స్ మనం ఏవైనా చేంజ్ చేయాలనుకుంటే వీ కెన్ సీ ఇప్పుడు మనం ఈ ప్లగిన్ ఇన్స్టాల్ చేసాం, యాక్టివేట్ చేసాం. ఒకసారి మన ఫ్రంట్ ఎండ్కి వెళ్ళి చూద్దాం. ఇక్కడ వాట్సాప్ బటన్ వచ్చి హౌ కెన్ ఐ హెల్ప్ యూ ఉంది. బట్ సెట్టింగ్స్ మనం చేంజ్ చేయలేదు. సెట్టింగ్స్ అంటే ఆ వాట్సాప్ కి మన నంబర్ లింక్ ఇవ్వాలి రైట్. సో అట్ ద సేమ్ టైం లేఅవుట్ ఎలా ఉండాలి, ఒక బటన్ ఫార్మాట్ లో ఉంది, నాకు అది బబుల్ లాగా కనిపించాలి. నెక్స్ట్ బార్డర్ ఏదైనా టెక్స్ట్ ఉండాలా వద్దు, అసలు టెక్స్ట్ వద్దు, జస్ట్ వాట్సాప్ బటన్ ఉన్నా చాలు నాకు. సో టెక్స్ట్ రిమూవ్ చేశాను. ఇప్పుడు చూసాం రైట్ మనం అది హౌ కెన్ ఐ హెల్ప్ యూ అదంతా తీసేసాను నేను. ఇక్కడ నంబర్ కనిపిస్తుంది రైట్, అక్కడ మనం నంబర్ యాడ్ చేస్తాం. ఫుల్ ఫోన్ నంబర్ ఇన్ ఇంటర్నేషనల్ ఫార్మాట్ అంటే 91 యాడ్ చేస్తాం. చేసి మనం ఏదైతే నంబర్ ఉందో అది యాడ్ చేస్తాం. యాడ్ చేసి సేవ్ క్లిక్ చేస్తాం. సో ఇప్పుడు మనం ఫ్రంట్ ఎండ్కి వెళ్ళి చెక్ చేయండి, రిఫ్రెష్.
సో ఒక బబుల్ లాగా కనిపిస్తుంది, రైట్? సో ఇది క్లిక్ చేస్తే డిఫాల్ట్ గా మన వాట్సాప్ కి రీడైరెక్ట్ అవ్వాలి. సో మనం ప్లగిన్స్ ఏవేవి యూస్ చేసాం? కాంటాక్ట్ ఫామ్ కోసం నింజా ఫార్మ్స్ ఇన్స్టాల్ చేశాను నేను. నింజా ఫార్మ్స్ లో మనం మల్టిపుల్ ఫార్మ్స్ కూడా క్రియేట్ చేసుకుంటాం. ఇప్పుడు మీరు మీ వెబ్సైట్ కి ఒక కెరియర్స్ పేజ్ యాడ్ చేయండి. ఆ కెరియర్స్ పేజ్ లో ఒక ఫామ్ పెట్టాలి. ఆ ఫామ్ ఎలా ఉండాలంటే ఒక రిజిస్ట్రేషన్ ఫామ్.